సొలొమోను కీర్తన అని అంటారు. సొలొమోను కీర్తన. బైబిల్ వేదాంత పండితులు ఏమంటారంటే, సొలొమోను పట్టాభిషేకం సమయంలో దావీదు ఈ ప్రార్థన చేశాడని అంటారు. ఎందుకంటే ప్రారంభ వచనాలు అలాగే కనిపిస్తాయి మనకి. రైట్. ఇకపోతే కొందరు ఏమంటారంటే, దావీదు వృద్ధాప్యంలో చేసిన ప్రార్థన సొలొమోను విన్నాడు కాబట్టి సొలొమోను రాశాడు అంటారు. సో ఏది ఏమైనా భక్తుడు ప్రార్థించాడు. ఏం ప్రార్థించాడు అనే విషయాలని ఇక్కడ మనం చూస్తాం. చూడండి, మొదటి 4 వచనాలకు లేదా చరణాలకు ఒక పేరు ఉంది. అదేంటంటే రాజును గూర్చి చేసిన ప్రార్థన. రాజును గూర్చి చేసిన లేదా రాజు కొరకు చేసిన ప్రార్థనగా మనం చూస్తాం. చూడండి, అక్కడ మనం ప్రారంభంలో చూస్తాం. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, కుమారునికి నీ నీతిని తెలియజేయుము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. చూడండి, అంటే నీతి న్యాయముల ప్రస్తావన ఇక్కడ మనకు కనిపిస్తుంది. నీతి న్యాయముల ప్రస్తావన సొలొమోను ప్రారంభ కాలంలో మనం చూస్తే చాలా ఎక్కువగా, ఒక మాటలో చెప్పాలంటే దేవుని మీద బాగా ఎక్కువగా ఆధారపడిన వ్యక్తిగా కనిపిస్తాడు. ప్రతి విషయంలో దేవుణ్ణి అడిగి చెయ్యాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, లేదా నాకు ఇవ్వబడిన ఈ అధికారము, నాకు ఇవ్వబడిన ఈ రాజ్యము, ఇది నేను నా అంతటా నేను పరిపాలన చేయలేను, ఖచ్చితంగా దైవ జ్ఞానం నాకు కావాలి అని చెప్పి ప్రార్థన కూడా చేశాడు. మనందరికీ తెలుసు, ఆయన ధన సమృద్ధిని కోరుకోలేదు, ఆయుష్ను కోరుకోలేదు, ఏమండి ఇంకేదో చేయాలని కోరుకోలేదు. అయా జ్ఞానాన్ని ఇవ్వు, నేను ప్రజల్ని పరిపాలిస్తానన్నాడు. అయితే దేవుడు అవన్నీ కూడా తనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఏంటది? ఆయుష్ను, అలాగే పేరు, ఘనత, ఇవన్నీ కూడా. ప్రారంభ దినాలలో చాలా బాగున్నాడు. అతని ప్రారంభ జీవితము దేవుడు కలిగి ఉన్న జీవితము. కానీ అతని ముగింపు చూస్తే చాలా విచిత్రం. ప్రారంభానికి పూర్తి భిన్నంగా ముగింపు ఉంటుంది. ఈ కీర్తన భాగము కేవలం సొలొమోను కొరకు చేసిన ప్రార్థన కాదండి, ప్రవచనాత్మకమైన కీర్తనగా మనం చూస్తాం. మెస్సియా కీర్తన అని కూడా దీనికి పేరు. ఎందుకంటే సొలొమోను పాలనలో రాజు ఎలా ఉండాలో దావీదు కోరుకొని ప్రార్థించాడు. ఆ ప్రవచనం అంతా కూడా ప్రభువులో నెరవేరుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాబోతున్న రాజు, మెస్సియా రాజు కొరకు చేసినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి ప్రార్థనగా మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు అనేక ప్రవచనాలు చెప్పబడ్డాయి. కీర్తన భాగంలో కూడా మనం చూస్తాం. ఎక్కడ 22వ కీర్తన కానీ 69వ కీర్తన కానీ అవి ఏం చూపిస్తాయి అంటే సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభువారిని మనకు చూపిస్తాయి. సిలువపై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా బాధ పొందుతున్నారు, లేదా ఎలా సిలువ భారాన్ని లేదా పాప భారాన్ని భరిస్తూ సిలువపై ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తే, అంటే ఈ కీర్తన భాగం అంతా కూడా సింహాసనాసీనుడవుతున్నటువంటి లేదా ఆల్రెడీ సింహాసనాసీనుడైనటువంటి ప్రభువును చూపించే కీర్తనగా ఉంది. ఇక్కడ శ్రమ, బాధ లేదా ప్రజల కొరకు పాప విమోచన కాదు, సర్వాధికారము కలిగిన రాజుగా, నీతి న్యాయములతో పాలించే రాజుగా ఆయనను చూస్తాం. సర్వాధికారము కలిగిన రాజుగా ఆయనను చూస్తాం. బైబిల్ పండితులు ఏమంటారంటే ఇది 1000 ఏండ్ల పాలనకు సూచనగా ఉన్నటువంటి కీర్తన అని కూడా అంటారు. 1000 ఏండ్ల పాలన అంటే ప్రభువారి పాలన రాబోతుంది, అదిగో ఆ పాలనలో ఇలా ఉంటుంది. సో అందుకు గాను ఇది ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి కీర్తన అంటారు. అంటే ఇక్కడ మనకు రాబోయే రాజు మెస్సియా అంటే యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తారు. అలాగే రాబోయే రాజ్యం
మహిమ గల శాశ్వత రాజ్యం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మొదటి 4 చరణాలు మనం చూసాం. ఏంటంటే రాజు కొరకు చేసినటువంటి ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన? నీతి న్యాయాలతో రాజ్యము ముందుకు సాగాలి అనేటువంటి ప్రార్థన. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ ప్రార్థన నెరవేరుతుంది. ఆల్రెడీ నెరవేరింది కూడా. ఆయన వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ చూడండి. దేనిని బట్టి న్యాయం తీరుస్తాడంట ఈ రాజు? నీతి న్యాయమును బట్టి, నీతిని బట్టి, న్యాయమును బట్టి ఆయన శ్రమ నొందిన వారికి అతడు న్యాయము తీరుస్తాడు. చూడండి, నీతిని బట్టి 3వ చరణంలో, నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ఇక్కడ పర్వతములు, చిన్న కొండలు అన్న చోట అనేక రాజ్యాలకు సూచనలుగా చెప్పబడిన విషయం అది. అనేక రాజ్యాలు రాజుగారి అధికారం కింద, అంటే మహాఘనత పొందినటువంటి మెస్సయ అధికారము క్రింద, రాబోతున్న ప్రభు కింద అనేక రాజ్యాలు, చిన్న కొండలు అంటే చిన్న చిన్న రాజ్యాలు, ప్రతి ఒక్కటి కూడా ఎలా పాలించబడతాయి అంటే నీతి న్యాయములతో పాలించబడతాయి. ఎందుకంటే రాజు, నీతి గల రాజు పాలనలో ప్రజలు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ చరణం, ప్రజలలో శ్రమ నొందు వారికి అతడు న్యాయము తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలుగగొట్టును. ఏమండి, ప్రస్తుత పరిస్థితులు, మనం ప్రస్తుత పాలనలు కానీ ప్రస్తుత పరిస్థితులు కానీ మనం చూసినప్పుడు వీటికి భిన్నంగా కనిపిస్తుంది. పూర్తిగా భిన్నంగా. నెమ్మది అనేది అసలు చాలా కష్టం. శాంతి సమాధానాలతో ప్రజలు ఉన్నారా అంటే ఖచ్చితంగా లేరు. ఎందుకంటే అనేక అలజడులు ఉన్నాయి, అనేక పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నీతి లేదు, న్యాయం లేదు. అలాంటి పరిస్థితుల మధ్య పాలనలు కానీ అధికారాలు కానీ కొనసాగుతూ ఉన్నాయి. బీదలను పట్టించుకునే నాదుడు లేడు అక్కడ. బీదలను పట్టించుకునే నాదుడు లేడు. కానీ ప్రభు పాలనలో ఏం జరుగుతుందయ్యా అంటే ఆయన బీదలను కనికరిస్తాడు, బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలుగగొట్టును అని ఉంటుంది. చూడండి, 5 నుండి 11 చరణాలకి ఒక టైటిల్ ఉంది, ఒక పేరు ఉంది. ఏంటయ్యా అంటే రాజు యొక్క సార్వత్రిక పాలన. రాజు యొక్క సార్వత్రిక పాలన అంటే మొత్తం ఆయనే పరిపాలిస్తాడు అన్నమాట, ప్రపంచమంతా కూడా. ఏమనుంటుంది అక్కడ? 5వ చరణంలో మనం చూస్తాం. సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము, తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగి ఉంటారు. భయభక్తులు అనేవి అక్కడ స్థాపించబడతాయి. దేవుని యందు భయభక్తులు అనేది స్థాపించబడతాయి. ఎక్కడ? ప్రభువు రాజ్యములో. ఆ తర్వాత 7వ చరణంలో చూస్తాం, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. అతని పాలన ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుందో కొలత చెప్తున్నారు చూడండి. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. ప్రభు పాలనను గురించి చెప్పిన మాటలు ఇవి. ఎంతవరకు పాలన చేస్తాడంట? సముద్రము మొదలుకొని సముద్రం వరకు. ఒకసారి భూమి ఎక్కడ ఉంది అని మనం ఆలోచన చేస్తే, భూమి, ఒకవేళ భూమి కొలత మనం తీసుకున్నట్లయితే భూమి చుట్టూ ఉన్నటువంటి సముద్రము యొక్క కొలత ఎక్కువ భూమి కంటే. అవునా కదా? 3 వంతులు నీళ్లు, 1 వంతు మాత్రమే భూమి. మనకు అందరికీ తెలిసిన విషయం ఇది. సముద్రము నుండి సముద్రం వరకు అంటే టోటల్ ప్రపంచమంతా కూడా మెస్సయ్య పాలనలో లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అధికారం క్రింద ఉండేటువంటి పరిస్థితిని భక్తుడు ఆ దర్శనంలో చూసి రాస్తున్నాడు. ఈ రాజ్యము నాడు సొలొమోను కాలంలో నెరవేరలేదు. సొలొమోను కూడా చాలా యుద్ధాలు చేశాడు. రాజ్యం విస్తరించడం కోసం అనేక జనాంగాలతో, దేవునికి వ్యతిరేకమైన ప్రజలతో కూడా, శత్రువులతో సహితం ఏం చేశాడంటే రిలేషన్స్ పెట్టుకున్నాడు.
సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నాడు. దేనికి కారణం ఒకటే, రాజ్యం విస్తరించబడాలి అని. రాజ్యం పెరగాలి, అధికారం పెరగాలి, పాలన పెరగాలి, ఇదే చూసుకున్నాడు. ఆ క్రమంలో ఏమైందో తెలుసా? ప్రారంభంలో ఏదైతే నీతి న్యాయం అని మాట్లాడతాడో ఆ నీతి న్యాయం అనేది కనుమరుగైపోయింది. ఏమండి? అధికార వాంఛ ఎప్పుడైతే పెరిగిందో, దేవుని మాట లేకుండా లేదా దేవుని చిత్తము లేకుండా ఇతరులతో ఎప్పుడైతే కనెక్షన్స్ పెట్టుకోవడం మొదలుపెట్టాడో, రిలేషన్స్ పెట్టుకోవడం మొదలుపెట్టాడో, ఎక్కడ లేని అన్య సాంప్రదాయాలన్నీ వచ్చి పడ్డాయి. మొహమాటం కొద్దీ ఒక్కొక్కటి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆటోమేటిక్గా దేవునికి దూరం అయిపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్యములో లేదా మెస్సియా రాజ్యములో అలా జరగదు. బీదలు అనుకున్నారు సొలొమోను కాలంలో ఇక మాకు మంచి రోజులు వచ్చాయిలే అని, కానీ అది కొంతకాలమే ఉన్నాయి. సొలొమోను తర్వాత రాజ్య విభాగం జరిగిన తర్వాత అక్కడ వాళ్ళు అంటారు, ఎలా అంటారంటే, అసలు మా చిటికెన వేలే చాలా బరువుగా ఉంటుంది అంటారు. నెమ్మది కోరుకునే ప్రజలు ఉన్నారు, కానీ నెమ్మది ఇవ్వగలిగిన రాజు లేడు భూమి మీద. ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఆయనే మహిమగల రాజు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సార్వత్రిక పాలనను గురించి అక్కడ మనం చూస్తాం. 12 నుండి 14 చరణాలను మనం గమనించినట్లయితే కరుణగల పాలనను మనం చూస్తాం. రాజు యొక్క కరుణగల పాలన, ఏ విధంగా కరుణ కలిగి ఉంటాడు ప్రజల మీద. చూడండి, ఏ విధంగా కరుణను చూపిస్తాడు, ఆ విషయాలు ఉంటాయి అక్కడ. 12, దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును, నిరుపేదల యందు బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. ఈ చరణ భాగాలు మనం చదువుతున్నప్పుడు అండి, మనకు యెషయా గ్రంథం 11వ అధ్యాయం గుర్తుకు రావాలి. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో కూడా ఆ నెమ్మది గల పరిస్థితులు ఎలాగుంటాయి, సమాధానం గల పరిస్థితులు ఎలాగుంటాయి అనేది అక్కడ వివరిస్తూ చెప్పారు. ఎలా ఉంటుందంట, పరిస్థితులు ఎలా ఉంటాయంట, దీనులు మొరపెడితే అతడు వారిని విడిపిస్తాడు. ఎవరు? రాజు. నేటి పరిస్థితుల్లో దీనులు మొరపెడుతూనే ఉన్నారు, కానీ విడిపించే నాడుదుడు లేడు. ఎలా ఉంది ఈ లోకంలో అధికారం, ఈ లోకంలో రాజ్యాల పాలన ఎలా ఉంది అంటే, కేవలం అహంకారం కోసం, అధికారం కోసం అహంకారంతో వ్యవహరించి, అవసరమైతే యుద్ధాలు చేసి, ఒక రాజ్యం మరొక రాజ్యం మీద యుద్ధం చేసి. దేనికండి యుద్ధం? కేవలం అధికార వాంఛ. మరి అందులో ప్రజల పరిస్థితి ఏంటి? ఎంతోమంది నశించిపోతున్నారు. యుద్ధ వాతావరణాలు చూస్తున్నాం మనం. ఏమండి, రష్యా ఉక్రెయిన్ కానీ, ఇజ్రాయెల్ పాలస్తీన్ కానీ, ఏమండి ఏంటివి? యుద్ధ వాతావరణాలు. రాజులు లేరా? అధికారాలు లేవా? అధికారులు లేరా? ఉన్నారు. వాళ్ళు ఇంకా అధికారాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు. ప్రజలు లయమైపోతున్నారు. ఏమండి, ఒక బాంబు వచ్చి పడితే ఏమవుతుంది? ఎంతమంది నశించిపోతారు? ఆ ప్రాణాల విలువ తెలియట్లేదు. కానీ ప్రభువు ఏం చేస్తాడంటే, ఆయన దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. ఏమండి, నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. నేటి పరిస్థితులు చూస్తే ధనవంతులదే రాజ్యం అన్నట్లుగా కనిపిస్తుంది. డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు, డబ్బు ఉంటే అధికారం నాదే, డబ్బు ఉంటే నేను ఏది చెప్తే అదే జరుగుతుంది అన్నట్లుగా ఉన్నాయి పరిస్థితులు. బీదలు మొరపెడుతున్నారు, అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, ఆకలితో అలమటించే వాళ్ళు అలమటిస్తూ ఉన్నారు. కానీ పరిస్థితులు సద్దుమణగడం లేదు. కారణం ఏంటో తెలుసా? పాలన. కాస్త దేవుని భయం ఉన్నవాళ్ళు, అధికారులుగా పాలన చేస్తున్న వాళ్ళు కొంత ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితులను అదుపు చేయలేరు.
చేయలేని పరిస్థితులు ఉన్నాయి, పరిస్థితులు అదుపు చేయలేని పరిస్థితులు, కంట్రోల్ చేయలేకపోతున్నారు. తాము ఏమి చేయగలుగుతున్నారో అది చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొందరు. కానీ దేవుని పాలనలో లేదా మెస్సయ్య పాలనలో ఎలా ఉంటుందంట, ఆయన కరుణ కలిగిన రాజు, ప్రతి ఒక్కరి పట్ల కరుణను కలిగి ఉంటాడు. మరి ముఖ్యంగా బీదల ప్రాణాలను ఆయన రక్షిస్తాడు. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును అని ఉంటుంది. విమోచించే రాజు, నెమ్మదినిచ్చే రాజు, శాంతినిచ్చే రాజు, ఆయన కరుణ కలిగిన రాజు. ఆ తర్వాత 15 నుండి 17 చరణాలు, 15, 16, 17 3 చరణాలలో ఒక టైటిల్ ఉంటుంది. అదేంటంటే రాజు యొక్క సంపన్న పాలన. రాజు యొక్క సంపన్న పాలన, సంపన్న స్థితి అక్కడ ఉంటుంది. ఎలా ఉంటుందంట? 16వ చరణం చూస్తాం. 16, దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబోనును వృక్షముల వలె తాండవమాడుచుండును, నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదు, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము నిలుచును. సస్యశ్యామలంగా ఉంటుందంట, సమృద్ధి ఉంటుంది, కరువు లేదు, అప్పులు లేవు. మన సమస్య ఏంటో తెలుసా? ప్రస్తుతం మనకనే కాదు, అనేక రాజ్యాలకు లేదా అనేక దేశాలకు ఉన్న సమస్య, 1 కరువు, 2 అప్పులు. అప్పు లేని రాజ్యం అంటే లేదు. ఎంత పెద్ద దేశాన్ని మనం ఆలోచించినా, అంటే ఎంత పెద్ద అమెరికా లాంటి దేశాన్ని గురించి మనం ఆలోచించినా కొన్ని బిలియన్ల ట్రిలియన్ల అప్పులు ఉన్నాయి వాళ్ళకు కూడా. ఎంత పెద్ద దేశం అయితే అంత అప్పు ఉంటుంది. ఇప్పుడు మన దేశానికి కూడా ఉన్నాయనుకోండి, ఆ విషయానికి వస్తే రాష్ట్రానికి ఉన్నాయి. ఏంటిది సమృద్ధి? ఏది సమృద్ధి? ఏది అంటే కేవలం అవినీతి పాలనల వల్ల, మనుషుల స్వార్థం వల్ల, అవండి అనాలోచితంగా చేసిన నిర్ణయాల వల్ల, ప్రజలను పట్టించుకోకపోవడం వలన కలిగిన పరిస్థితులు. ఎదుర్కోవాల్సింది ఎవరు? మళ్ళీ ప్రజలే. కరువు అనుభవించవలసింది ఎవరు? ప్రజలే. అప్పు భారాన్ని వహించవలసింది ఎవరు? ప్రజలే. కానీ ప్రభు పాలనలో ఎలా ఉంటుందంట? సమృద్ధి ఉంటుంది. దేవుని పాలన ఉంటే సమృద్ధి ఉంటుంది. ఆ మాటకు వస్తే, దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతుంటే, ఆయన నీతి ద్వారా, న్యాయము ద్వారా మనం ముందుకు కొనసాగుతుంటే దేవుడు సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంపన్న పాలన అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత 18, 19 చరణాల్లోనికి వచ్చినప్పుడు రాజు యొక్క మహిమ గల పాలనను చూస్తాం. ప్రతి ఒక్కరు కూడా రాజును ఏమండి గణపరుస్తారంట. ప్రతి ఒక్కరు రాజును పొగుడుతారు, రాజు యొక్క మహిమను గూర్చి పాడతారంట. 18వ చరణం, 17వ చరణంలోనే 2వ భాగం ఒక మాట ఉంటుంది. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ప్రజలందరికీ నెమ్మది కలుగుతుంది, ప్రజలందరికీ శాంతి కలుగుతుంది. ఏమంటే బీదల ప్రాణాలు విమోచించబడుతున్నాయి, రక్షించబడుతున్నాయి, సమృద్ధి ఉంది. ప్రజలు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు? స్తుతిస్తారు, రాజును గూర్చి పాడతారు, ఆనందంతో ఉంటారు, దేవుని బట్టి సంతోషిస్తారు, రాజును బట్టి సంతోషిస్తారు, ఆయనను ఏమండి గణపరుస్తారు. మహిమగల యొక్క పాలనను ఇక్కడ మనం చూస్తాం. కానీ ప్రస్తుత పరిస్థితులు కానీ ఒక్కసారి ఊహిస్తే, మీ పాలన బాగుందనే వాళ్ళకంటే ఏమండి పేర్లు పెట్టేవాళ్ళే ఎక్కువ. అవునా కదా? అఫ్కోర్స్ పరిస్థితులను బట్టి అవి ఉంటాయి అనుకోండి, ఇలా ఉందని, అలా ఉందని, లేకపోతే ఎలా ఉందో అర్థం కావట్లేదని.
మనుషుల పాలన అండి ఇది, దేవుని పాలన కాదు. మనుషుల పాలన కాబట్టి అర్థం కావడం లేదు. ఎందుకంటే మనుషులందరూ వేరువేరుగా ఉంటారు. వారి తలంపులు వేరు, వారి ఆలోచనలు వేరు, స్వార్థపూరితంగా ఉన్నాయి మనుషుల ఆలోచనలు. కానీ దేవుని ప్రణాళిక నిస్వార్థంగా ఉంది, దేవుని ఆలోచన నిస్వార్థంగా ఉంది, ఆయన పాలన కూడా నిస్వార్థంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నీతిని బట్టి, న్యాయమును బట్టి పాలన చేస్తున్న రాజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చిన్న మాట ఉంటుంది, యెషయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. కీర్తనలు మొత్తము 5 స్కందాలుగా, 5 భాగాలుగా చేయబడాయి. అంటే ధ్యానించడం కొరకు, లేదా స్టడీ చేయడం కొరకు అనుకోండి, లేదా మనకు అందుబాటులో మనకు అర్థం అయ్యే విధంగా తీసుకురావడం కొరకు 5 స్కందాలుగా చేయబడితే, అందులో 2వ స్కందం లేదా 2వ భాగం ఈ అధ్యాయంతో ముగుస్తుంది. ప్రజలు దేవుని స్తుతిస్తూ ఉంటారు. నిజమే, మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఏమండి, నీతిని బట్టి, న్యాయమును బట్టి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఏమండి, మనం ముందుకు సాగుతూ ఉంటాం. మనం ఆధారపడినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనకు కావాల్సినటువంటి ఆలోచననిచ్చి నీతి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన పాలన కొరకు ప్రార్థిద్దాం. అధికారులు, ప్రస్తుతం రాజ్య పరిపాలన చేస్తున్న వారందరికీ దేవుడు మంచి ఆలోచనను ఇవ్వాలని, ఏమండి, పాలనకు సంబంధించినటువంటి ఆలోచనలు ఇవ్వాలని, జ్ఞానమును ఇవ్వాలని, తద్వారా ఆ ఆలోచనతో, దేవుడిచ్చే ఆలోచనతో, దేవుడిచ్చే జ్ఞానముతో వారి పాలన చేయాలని ప్రార్థిద్దాం అధికారుల కొరకు. అదేవిధంగా దేవుని శాశ్వత రాజ్యం కొరకు కూడా మనం ప్రార్థిద్దాం, అందుకొరకు సిద్ధపడదాం. కళ్ళు మూసుకుందాం. దేవుడు మనలను సిద్ధపరిచి, బలపరిచి ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన, విలువైన, శ్రేష్ఠ నామములో మరి ఒక మారు మీ పాదాల చెంతకు వస్తున్నాం. శాశ్వత రాజ్యాన్ని ప్రభువా మీరు మాకు పరిచయం చేశారు. ప్రభువా, మీ రాజ్యములో నీతి, న్యాయము ఏ విధంగా ఉంటుందో, సమృద్ధి ఏ విధంగా ఉంటుందో, బీదలు ఏ విధంగా కనికరించబడతారో, రక్షించబడతారో, ప్రభువా, అన్యులందరూ, ప్రజలందరూ నీ నామాన్ని ఏ విధంగా స్తుతిస్తారో మేము చూసాం. మీ పాలనను మేము కోరుకుంటున్నాము దేవా, మీ అధికారాన్ని మేము కోరుకుంటున్నాం. అయితే మేము ఉన్నటువంటి ఈ పరిస్థితులలో అయ్యా, మీరు మాకు ఇచ్చిన అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం. మీ జ్ఞానముతో నడిపించండి, మీ ఆలోచనతో నడిపించండి. ప్రజలను ప్రభువా పాలించగలిగిన చక్కటి సామర్థ్యము వారికి అనుగ్రహించండి. మీ చిత్తాన్ని నెరవేర్చండి. మీ కొరకు సాక్షులుగా, సాధనాలుగా మేము జీవించడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.